గారు బాగున్నారా? బాగున్నాను మేడం. మీరు బాగున్నారు మేడం? మేడం ఇప్పుడు సివిల్స్ ప్రిపరేషన్లో చాలామంది లక్షల మంది ప్రిపేర్ అవుతుంటారు. ఈ సివిల్స్ ప్రిపరేషన్లో వాళ్ళు మానసికంగా ఎంతో ఒత్తిడి మేడం. ఎందుకంటే ఈ సిలబస్ అనేది చాలా ఎక్కువ వాస్ట్ సిలబస్ ఉంటుంది కాబట్టి సో చాలామంది స్టూడెంట్స్కి వచ్చిన మెయిన్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మేడం ఈ ప్రిపరేషన్ చాలా ఒత్తిడి పడిపోతుంటారు, చాలా ప్రెజర్. సో హౌ టు ఓవర్కమ్ దట్ ప్రెజర్ మేడం? సివిల్స్ అంటే ప్యాషన్తో మనం పనిచేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒత్తిడి కూడా ఉంటుంది. కొంత భాగం ఒత్తిడి కూడా మంచిదేనేమో భాస్కర్, కాకపోతే దానివల్ల టెన్షన్ పడిపోయి దాన్ని హైలో తీసుకుని దిగాలు పడిపోయే కంటే ఒత్తిడిని పాజిటివ్గా తీసుకోవచ్చు కదా. ఒత్తిడి వచ్చినప్పుడు ఒక మంచి వాక్ కానీ, మంచి మోటివేషన్ బుక్ కానీ, మంచి మోటివేషన్ స్పీచ్ కానీ చూడొచ్చు. అలానే సివిల్ సర్వీసెస్లో చాలాసార్లు విఫలమై సక్సెస్ అయిన స్టోరీస్ కూడా చూడొచ్చు. ఒత్తిడి కొంతవరకు మంచిదే, కానీ ఒత్తిడి మనల్ని ఓవర్కమ్ చేయకూడదు. మనం ప్రెషర్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఆ టెక్నిక్స్కి ముందుగా మానసిక పరిపక్వత అవసరం. సివిల్స్ మన కోసం మనం చదువుతున్నాం అనుకుంటే మనకి టెన్షన్ వస్తుంది. అందరికీ మంచి చేస్తానని చదువుతున్నాం, సమాజం కోసం చదువుతున్నాం అనుకుంటే ఆ టెన్షన్ మొత్తం పోద్ది, ఇంకా పట్టుదల పెరుగుద్ది. నేను కూడా పనిచేసేటప్పుడు ఎక్కువగా అలసిపోయినప్పుడు కూడా నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని అనే ఒక లక్ష్యం గురించి ఆలోచిస్తాను, అంతేగాని కేవలం టెన్షన్ పెట్టుకోను. సో టెన్షన్ అందరికీ వస్తుంది, అది మానవ సహజం. కానీ ఆ టెన్షన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. టెన్షన్ వచ్చినప్పుడు దానికి గల కారణాలు ఒక పేపర్ మీద రాసుకుని మనం ఎందుకు ఈ పని చేస్తున్నామని ఆలోచిస్తే కనుక మన టెన్షన్స్ అన్నీ తగ్గిపోతాయి భాస్కర్. దాంతోపాటు లైట్ మ్యూజిక్ వినటం, యోగా లాంటివి చేయటం, వాక్కి వెళ్ళటం, మంచి ఫ్రెండ్స్తో, మోటివేషన్ ఇచ్చే ఫ్రెండ్స్తో. ఈ మధ్య డిమోటివేట్ చేసే ఫ్రెండ్స్ కూడా తయారయ్యారు కదా చాలామందికి. మంచి మోటివేషన్ ఇచ్చే ఫ్రెండ్స్తో కూడా ఉంటే బాగుంటుంది భాస్కర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం ఇప్పుడు చాలామంది సివిల్స్ ప్రిపేర్ అవుతుంటారు మేడం. ప్రిపేర్ అయ్యే టైంలో సో 1 వీక్ షెడ్యూల్ తీసుకుంటారు, లేకపోతే 1 మంత్ షెడ్యూల్ వేసుకుంటారు. అలా 1 మంత్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మైండ్లో కొన్ని నెగిటివ్ ఐడియాస్ వల్ల, చాలా ఇంపాక్ట్స్ వల్ల వాళ్ళు మళ్ళీ ఆగిపోతారు మేడం. చాలా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే ప్రాబ్లం ఇదే మేడం. వాళ్ళు ఫస్ట్ చాలా సీరియస్గా వస్తారు, ప్రిపేర్ అవుదామని వస్తారు, కొంతకాలం తర్వాత ప్రిపేర్ అవుతుంటారు, మధ్యలో ఆగిపోతుంటారు. సో వాళ్ళు ఎందుకు వాళ్ళు ఆగిపోతున్నారు మేడం? వాళ్ళు ఆగిపోకుండా వాళ్ళ లక్ష్యం చేరుకోవాలంటే ఏంటి స్టెప్స్ మేడం? చాలామంది సివిల్స్ చదవడానికి వస్తారు, కానీ ఏ పుస్తకాలు చదవాలి, ఏ కోచింగ్ సెంటర్ బాగుంటుంది, వీటి మీద దృష్టి ఎక్కువ పెడతారు. చదువు చుట్టూ తిరుగుతుంటారు కానీ చదువులో మాత్రం ఉండరు. అలా అయితే 4 ఏళ్ళైనా సక్సెస్ రావడం కష్టం. అలా కాకుండా సిలబస్ బాగా చూసుకుని, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుని ప్రాపర్గా అనలైజ్ చేసేస్తే ఇమీడియట్గా సబ్జెక్ట్లో దిగాలి. ఆప్షన్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రం 1 నెల లేట్ అయినా పర్లేదు, వాళ్ళు సూట్ అయ్యే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అండ్ 1 నెల బాగా చదివిన తర్వాత 2వ నెల నుంచి అసలు మనం ఇది సాధించగలమా డౌట్ వస్తుంది. 3వ నెల నుంచి చుట్టాలో, పేరెంట్సో, ఫ్రెండ్సో ఎవరో ఒకళ్ళు డిమోటివేట్ చేస్తారు. పలానా అబ్బాయి మెయిన్స్ దాకా వెళ్ళాడంటే ఫెయిల్ అయ్యాడంటే నువ్వేం సాధిస్తావు, లేకపోతే 4 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయ్యాడంటే నువ్వేం సాధిస్తావు. అలాంటి డిమోటివేషన్స్ పక్కన పెట్టి చాలామంది ఫస్ట్ టైం ర్యాంక్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మనకెందుకు రాకూడదు? లేదా 2 ఏళ్ళు పట్టినా సరే నేను పట్టు వదలని చెప్పి ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుని చదువుకుంటే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది భాస్కర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో ఫస్ట్ డే సో ఎలాగో ఆస్పిరెంట్ కొత్తగా వచ్చాడు మేడం, ఫ్రెషర్ క్యాండిడేట్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి మేడం? ఫర్ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ఆప్షన్స్ ఉంటుంది. సో ఈ 3 వాటికి ఎలా అప్రోచ్ అవ్వాలి స్టార్టింగ్? సో యూ డోంట్ నో ఎనీథింగ్, జస్ట్ ఈ కంప్యూటర్ డిగ్రీ అండ్ ఈ కేమ్ టు ద ప్రిపరేషన్. సో ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ప్రిపరేషన్ హౌ టు స్టార్ట్ అండ్ హౌ టు అప్రోచ్ ఆల్ ద థింగ్స్ మేడం? భాస్కర్, సివిల్స్ బిగినర్స్కి చాలా డౌట్స్ ఉంటాయి ఏం చదవాలి అని చెప్పి. నేను నమ్మేది ఏంటంటే ఏదైనా ఫస్ట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్, సిబిఎస్ఈ బుక్స్ అయినా ఐసిఐసి బుక్స్ అయినా 6th క్లాస్ టు 12th క్లాస్ చదవాలి భాస్కర్. అది చదివిన తర్వాత రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి, మన చుట్టూ ఏం చెప్తుందో తెలుసుకోవాలి. దాని తర్వాత స్టాండర్డ్ బుక్స్ చదువుకోవాలి. ఇప్పుడు పాలిటీ అనుకో, డిడి బస్సు, సుభాష్ కాశ్యప్, లక్ష్మీకాంత్. హిస్టరీ అనుకోండి, తమిళనాడు స్కూల్ టెక్స్ట్ బుక్స్, ఎన్సీఆర్టీస్, టాటా మెగ్రెల్ బుక్స్, స్పెక్ట్రమ్, మోడర్న్ ఇండియా, ఇవన్నీ చదువుకోవాలి. జాగ్రఫీ గోచింగ్ లియాంగ్ బుక్, ఎకానమీ రమేష్ సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రవి అగ్రహారి, టాటా మెగ్రెల్ బుక్,
ఇవన్నీ మంచి బుక్స్ భాస్కర్, ఇవన్నీ సెలెక్ట్ చేసి చదువుకోవచ్చు. తర్వాత సివిల్స్ బిగినింగ్ అప్పుడే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఎంతవరకు వాళ్ళకి సబ్జెక్టు హ్యాండిల్ చేయాలో అర్థమైపోతుంది. ఏ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతున్నాయి, ఏ సబ్జెక్ట్ టఫ్గా ఉన్నాయి. చాలా మంది ఇదంతా సిలబస్ చదవరు, సిలబస్ చదవకుండా ప్రిపరేషన్ మొదలు పెడతారు. సిలబస్ ఈజ్ బైబుల్. సిలబస్ సీరియస్ తీసుకుంటే సగం వచ్చేసినట్టే. తర్వాత ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. చిన్న పారాగ్రాఫ్ కూడా రాయకుండా చాలా మంది సివిల్స్లోకి వచ్చేస్తున్నారు. పారాగ్రాఫ్ ప్రాక్టీస్ కూడా చేయించాలి. సివిల్ స్టడీస్ ప్రిపరేషన్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి మేడం. కొంతమంది కొన్ని సబ్జెక్ట్ భయపడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జియోగ్రఫీ తీసుకోండి, కొంతమంది భయపడుతుంటారు. సిసెట్ తీసుకోండి, మ్యాథ్స్ రావాలి, నాన్ మ్యాథ్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళు చాలా భయపడుతుంటారు మేడం. వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? చాలా మంది భయవేసే సబ్జెక్ట్ దూరంగా పెడతారు. నేను చెప్తాను, భయవేసే సబ్జెక్ట్ మీదే ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం భయవేసే సబ్జెక్ట్ని రోజు నిత్య పారాయణలా చేస్తే మనం భయపడటం వదిలేస్తాం. మనం పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ నచ్చుద్ది అనమాట. మనం భయపడుతున్న సబ్జెక్ట్ని చాప్టర్స్లా డివైడ్ చేసి దాని ఎక్స్పర్ట్స్ దగ్గర కన్సల్ట్ చేసి ప్రతిరోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే 3-4 నెలలకి భయం పోద్ది, పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ అవగాహన వస్తుంది. సో భయవేసే సబ్జెక్ట్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, మొదటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది సీసెట్ అంటే భయం వేసి చివరి దాకా ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోతారు. దానివల్ల ఈ సంవత్సరం అందరికి సీసెట్లు పోయింది. కాబట్టి సీసెట్ అంటే భయం అంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, మంచి టీచర్ దగ్గరికి వెళ్ళండి, సీసెట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా సక్సెస్ అవుతుంది. నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని. నేను సీసెట్లో నేను రాసినప్పుడు నాకు 113 మార్కులు వచ్చాయి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మాత్రం పాస్ కావాలని ఏమి ఉండదు మేడం. చాలా మందికి సివిల్ సర్వీసెస్ రావాలి అని ఉంటుంది. సో కొంతమంది బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు నేను సాధించగలనా, బికాస్ నేను చాలా బిలో యావరేజ్ స్టూడెంట్ కదా, లేకపోతే నేను కొన్ని సబ్జెక్ట్స్లో వీకు, నేను సివిల్స్ రావాలని కోరుకుంటుంది. సో అలా వీకర్స్ వాళ్ళు కూడా ఎవరైతే ఈ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా సివిల్ సర్వీస్ రావచ్చు మేడం? భాస్కర్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ అకాడమిక్స్లో 10th ఇంటర్ డిగ్రీలో పూర్గా పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్ కూడా చాలామంది సివిల్స్ పాస్ అయ్యారు. అది ఒక అపోహ మాత్రమే, మనం అకాడమిక్స్లో బాగుంటే సివిల్స్ ఈజీ కొట్టేస్తామని. కొన్నిసార్లు మనకు కసి పట్టుదల ఉంటే 10th ఇంటర్ డిగ్రీ మార్క్స్తో సంబంధం ఏం లేదు భాస్కర్. చాలామంది చిన్నప్పుడు పోకిరిగా ఉన్న పిల్లలు సివిల్స్ పాస్ అయిన చాలామంది ఉన్నారు. అమ్మ నాన్న కూలి పనులు చేస్తూ లేదా కూరగాయలు అమ్ముతున్న వాళ్ళు కూడా సివిల్స్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి కథలు తక్కువేమీ లేవు. కాబట్టి చిన్నప్పుడు తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఇంటర్వ్యూలో ఎందుకు నీకు తక్కువ వచ్చినాయి అని అడుగుతారని భయపడి చాలామంది ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి సివిల్స్లో రాయకుండా ఉంటారు. కానీ సివిల్స్ విషయంలో మాత్రం మనం ఇప్పుడు అనుకున్న డిగ్రీ అయిపోయిన తర్వాత అనుకున్న ఒక 2 ఏళ్ళు కష్టపడితే ఖచ్చితంగా పాస్ అవ్వచ్చు. చిన్నప్పుడు 10th ఇంటర్ డిగ్రీలో యావరేజ్ స్కోర్స్ వచ్చినా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయినా ఏం కాదు, సివిల్స్ అయితే పాస్ అవుతారు. థ్యాంక్ యూ మేడం.